నిన్న పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా హల్చల్ చేశారు. ఆయన ఢిల్లీలోన, దేశ రాజధాని ఢిల్లీలోన పలు రాష్ట్రాల నుంచి జన సైనికులను పిలిపించి అక్కడ జాతీయ సమగ్రత కోసం, దేశ సమగ్రత కోసం జనసేన అనే నినాదంతో ఒక సదస్సు నిర్వహించారు. సో సదస్సు ఎవరైనా నిర్వహించవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో వెళ్ళి ఢిల్లీలో ఎందుకు నిర్వహించారు? ఒడిశా నుంచి, మహారాష్ట్ర నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి జన సైనికులు వచ్చారని ఆయన చెప్తూ ఉన్నారు. సో జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్ళాలి, జనసేన సిద్ధాంతం బలపడుతోంది, రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది, నాటి సమస్యలు నేటికి వెంటాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి, ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం. సో ఈయన ఏం చేయబోతున్నాడు? ఇది ఉత్తుత్తిని అయితే నిర్వహించలేదు ఈ సదస్సు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆయన ఢిల్లీలో ఎందుకు మీటింగ్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఆయన కథ ముగిసిపోయిందా, గల్లా పెట్టే ఖాళీ అయిపోయిందా, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకేమి రాని పరిస్థితి ఉందా, లేదా మంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముద్దుల కుమారుడైనటువంటి లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయడానికి ఈయన స్వచ్ఛందంగా లైన్ క్లియర్ చేశారా? ఎందుకంటే చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ అంటున్నారు, నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు అని. నేను పార్టీ కోసం, పార్టీని నడపడానికి ముందుకెళ్తున్నాను, నాకు ముఖ్యమంత్రి పదవి అక్కరే లేదని చాలా బాహటంగా చెప్పినటువంటి వ్యక్తి. పైగా బీజేపీతోన అంటకాగుతూ సనాతన ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా ఇప్పుడిప్పుడు మారుతున్నటువంటి వ్యక్తి. సో ఆ సనాతన ధర్మం పేరుతో బీజేపీ కోసం, ఇక్కడేమో తెలుగుదేశం కోసం, సెంట్రల్లో బీజేపీ కోసం, ఏదో ఒక పార్టీ కోసం పనిచేసి పార్టీగా జనసేన మిగిలిపోతుందా? ఎవరైనా ఎక్కేటువంటి నిచ్చెనలాగా మారిపోయిందా? దీనికి సొంత ఎంటిటీ లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న సమయంలోన మళ్ళీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలు వీటన్నిటిని కూడా కాసేపు వీటికి విరామం, ఇంటర్వెల్ పెట్టి నేరుగా ఢిల్లీలో ప్రత్యక్షమైపోయారు. ఢిల్లీలో ప్రత్యక్షం కావడమే కాదు, అక్కడ జాతీయ సమగ్రత కోసం నేను పాటుపడతాను, జనసేన కదిలి వస్తుంది. కొంతమంది విమర్శకులు అంటుండేది, ఆంధ్రప్రదేశ్లోనే ఆయనే అన్నారు మొన్న తెలంగాణలో వచ్చి సభ పెడుతున్నప్పుడు, తెలంగాణ ఆవిర్భావం రోజున జనసేన సభ పెడతానంటే ఆయన చేదనుభవం ఎదురైంది. చేదనుభవం ఎదురైనప్పుడు ఆయన ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్లోనే నాకు దిక్కు లేదు, ఇక్కడ నేనేం రాజకీయాలు చేస్తానని. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదని స్వయంగా మీరు ఒప్పుకున్నప్పుడు ఢిల్లీలో మీకేం దిక్కు ఉంటుంది? పోనీ మీరు ఏం దిక్కు అనుకుంటున్నారు? అదైనా చెప్పాలి కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రాంతీయతను విస్మరించకుండా జాతి సమగ్రతను ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎలా సాధ్యం? మీది ప్రాంతీయ పార్టీ, జనసేన అనేదే ప్రాంతీయ పార్టీ, మళ్ళీ దీనివల్ల జాతీయ పార్టీ చేస్తున్నారా, లేదా బీజేపీలో కలిపేస్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి ఒక అయోమయ పరిస్థితి ఇప్పుడు నిన్నటి సదస్సు వల్ల జనాల్లోనూ కలుగుతోంది. సో ప్రాంతీయతను విస్మరించకుండా జాతి సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా కేవలం దేశ శ్రేయస్సు కోసమే పార్టీ పెట్టాను, ఇది అబద్ధం. అధికారం వస్తుందో లేదో తెలియకుండా ఏ రాజకీయ పార్టీలు పెట్టారండి. ఉత్తి పుణ్యానికి ఎవరైనా ఎందుకు పెడతారు? వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం ఎందుకు పెట్టారు? ఆ తర్వాత కొద్ది కాలానికి ఎందుకు మూసేసుకున్నారు? ఈయన జనసేన ఎందుకు పెట్టారు? పోనీ అధికారం వస్తుందో లేదో తెలియనప్పుడు ఇన్నిసార్లు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు? 2 సార్లు 2019లో 2 చోట్ల ఓడిపోయి ఒకే ఒక సీటు గెలిచినప్పుడు మీరు పదే పదే ప్రజల ముందు ఎందుకు వాపోయారు? ప్రజల్ని ఆరోపించారు, ఉక్రోషం వ్యక్తం చేశారు. 2 చోట్ల నన్ను ఓడించారు, నేను కాపునంటారు, కాపు వాళ్ళే ఓటేయలేదు, మళ్ళీ ఎవరు నాకు ఓటేస్తారు? ఇన్ని మాటలు మాట్లాడింది మీరే కదండి. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ ఏమంటున్నారు కొత్తగా? దేశ ప్రయోజనం కోసం మీరు చేస్తున్నటువంటి గురుతరమైనటువంటి పని ఏంటి? సో ఇక్కడ నాకు కనిపిస్తున్నది ఏంటంటే, వీళ్ళు యూత్ని లక్ష్యంగా చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఢిల్లీలో ఆవిర్భవించినటువంటి ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని, ఎందుకంటే హైదరాబాద్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి ప్రసంగించారు. అక్కడ ఒక ప్రస్తావన వచ్చింది, చిన్న జీవులు కదా, అల్పజీవులు కదా అని అనుకున్నారంటే పెద్దవాళ్ళనే బంధిస్తారు అని చెప్తే అదే మాటని తీసుకుని ఢిల్లీలో ఈయన ఉటంకించారు. కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి చూస్తుంటే అవి చిన్నగా కనిపిస్తాయి కానీ దేశ సమగ్రతను దెబ్బతీస్తాయి. చిన్న చలిచీమలు బలవంతమైన సర్పాన్ని బంధించలేదా అన్నారు. ఇక్కడ సర్పం ఎవరు? విషపూరితమైన సర్పం ఎవరు? చీమలు వాళ్ళని చెప్పేశారు, మళ్ళీ సర్పం ఎవరు? మళ్ళీ సర్పం అయినప్పుడు దాన్ని బంధించి తీరాలి కదా, విషపూరితమైన సర్పమైనప్పుడు బంధించి తీరాలి కదా. ఇది ఇక్కడ లాజికల్గా క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏమంటారు,
14న జనసేన పార్టీని స్థాపించాం. పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేసాం, ఎన్నో పరోపజయాలు చూసాం. అయినా మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డాం. 7 ప్రాథమిక సూత్రాలను పట్టుకొని నిలబడ్డాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 3 ఎంపీలు, 21 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీ స్థానాలను సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 20 లక్షలకు చేరుకుంది అని ఓకే డెవలప్మెంట్ కోసం చెప్పారు. ఇక్కడ ఎంపీలను కూడా అన్నారు, మీరు ఇప్పటిదాకా అసలు పార్లమెంట్లో మాట్లాడలేదు, మీరు దేశం గురించి మాట్లాడాలి. ఏ పార్లమెంట్ ఎంపీ అయినా సరే తన నియోజకవర్గం గురించి మాట్లాడతాడు, తన నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడతాడు. ఆ మాట మాట్లాడాలని అక్కడ ప్రజలని ఎన్నుకుంటారు కదా. ఇక్కడ కొత్త భాషలు చెప్పారు పవన్ కళ్యాణ్. మీరు ప్రాంతీయం గురించి మాట్లాడడం కాదు, దేశం గురించి మాట్లాడు. దేశం గురించి ఏం మాట్లాడతారు? ఆ అవగాహన ఎలా పెంచుకోవాలి? దేశం గురించి మాట్లాడుతూ పోతే పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు ఎలా కుదురుతుంది? పట్టు సాధించకపోతే రేపొద్దు మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? ఇవన్నీ మౌలికమైనటువంటి సమస్యలు కదా. ఈ సమస్యల గురించి మళ్ళీ పట్టింపు లేదా ఆయన ఏమైనా కొత్త పంతాగా ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి కాక్రోచ్ జనతా పార్టీ వల్ల వచ్చేటువంటి ముప్పును గ్రహించి యూత్ను టార్గెట్ చేసి సెంట్రల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలోన ఒక సైన్యాన్ని సమాయత్తం చేయడానికి, రేపొద్దున ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవడానికి మాత్రమే ఈయన ప్రయోజనంగా పనిచేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్లోన రాజకీయాలు చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కానీ ఈయన ఆలోచిస్తున్నారా అన్న ప్రశ్న మొట్టమొదటిసారిగా పవన్ అభిమానంలోనే కలుగుతుంది, వేరే వాళ్ళు ఎవరు కాదు. పవన్ అభిమానంలోనే ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటారు, పార్టీ ప్రయోజనం ఒక్కటే, దేశ క్షేమం ముఖ్యమంటున్నారు. పైగా ఇక్కడ ఒక ఫోటో కూడా వేశారు. ఢిల్లీలో కర్తవ్య పథ్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అమర జవాన్ల త్యాగాలను వివరిస్తున్న సైనికాధికారులు. ఇక్కడ ఒక అనుకూల పత్రికలో వేశారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళగానే అక్కడ సైనికులకు వీర సెల్యూట్ చేశారు, గౌరవం ఇచ్చారు. అవును, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఎందుకు వెళ్ళాడు? అమర జవాన్ల స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దాని కథ ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి జవాన్లు వివరించారు. దాన్ని పెద్దగా గ్లోరిఫై చేసి చెప్పడం. సో ఇవన్నీ కూడా ఈ మీడియా చేస్తున్నటువంటి ఈ హంగామా చూస్తుంటే పవన్ కళ్యాణ్ని దేనికి తరం కాకుండా హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అని అంటారు ఇంగ్లీష్లో, అలా ఏమన్నా చేయబోతున్నారా అన్న అనుమానాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో వస్తాయి. సో ఇదండి ఇవాళ పేపర్ విశేషాలు. దేశీయం గురించి మాట్లాడుకున్నాం, జాతీయ గురించి మాట్లాడుకున్నాం, రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాం. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ ప్రధాని పలు సంస్థల ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు వరుస భేటీలు. డిజిటల్ గవర్నెన్స్లో గూగుల్ భాగస్వామ్య విస్తరణకు ప్రతిపాదన. యుఎస్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు విన్నతి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. సో ఎక్కడ సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, భారత హైకమిషన్ శిల్పక్ అంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేరువేరుగా సమావేశమయ్యారు. వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తయారీ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఏపీలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు సహా వివిధ రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. అమరావతిలోన క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం, అక్కడి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయబోతున్నామని ఇంత చెప్పారు. అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే పెట్టుబడులు ఆకర్షించడం అనేటువంటిది ప్రధానమైన విషయం. కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉండాలి. సీఎం అంటే కేవలం సంక్షేమ పథకాలు మనము సరఫరా చేశామా, పేదలకు డబ్బులు ఇచ్చేసామా, మనకు ఇంకేం బాగుంది అనుకుంటే సరిపోదు. అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు రావాలి, పరిశ్రమల స్థాపన జరగాలి. పరిశ్రమల స్థాపన జరిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి మార్గాలు ఏర్పడతాయి, రాష్ట్రం కోలుకుంటుంది. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాదాపు 20 ఏళ్ల పాటు వెనుక వెళ్ళిపోయింది. అక్కడ రాజకీయాలు తప్ప అభివృద్ధి అనేది లేనే లేదు అని వినవస్తున్నటువంటి మాట. ఒక 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ, ఒక 5 ఏళ్ళు తెలుగుదేశం, ఇట్లా ఒకరిపైన ఒకరు కబుర్లు చెప్పుకుంటూ విమర్శించుకుంటూ అభివృద్ధిని అస్సలు పట్టించుకోవట్లేదు అనేటువంటి అపప్రదను తొలగించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా అన్నట్టుగా ఈ పర్యటనలు. సరే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయినా ముఖ్యంగా ఆయన అవుట్ సైడ్ చాలా ఫోకస్ చేస్తారు. అవన్నీ వర్కౌట్ అయితే బాగుంటాయి. ఇప్పటికీ కూడా హైటెక్ సిటీని నిర్మించింది చంద్రబాబు నాయుడు అంటున్నారు హైదరాబాద్లో. అది నిజం. ఇప్పటికీ ఆ ఫలాలు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఆయన హైదరాబాద్ నిర్మించలేదు, హైటెక్ సిటీకి అయితే ఆయన కారకులయ్యారు. ఇక్కడ కూడా మళ్ళీ అమరావతిని ఆ విధంగా చేయడం సాధ్యపడుతుందా? అమరావతిలోన అది ఆ స్ట్రక్చర్, ఆ సోషల్ లైఫ్
వస్తుందా? ఎందుకంటే ఇక్కడ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టుకోవాలి. హైటెక్ సిటీ అంటే ఆల్రెడీ హైదరాబాద్ నగరం ఉండింది, దానికి ఆనుకొని హైటెక్ సిటీని పెట్టారు. బట్ అమరావతి అలా కాదు కదా, జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? పైగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షానికి వెళ్ళిపోయారు. అప్పుడు అమరావతిని దిక్కు దివాణం లేకుండా చేసేశారు. వీళ్ళ రాజకీయ క్రీడలో వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం రాజకీయ క్రీడల్లో అమరావతి ఘోరంగా బలైపోయింది. ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాజధాని కూడా లేని పరిస్థితి రావడం అనేటువంటిది శతసిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? అన్నీ ఉన్నటువంటి ప్రాంతంలోన మనం రాజధాని పెడితే బాగుంటుంది, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ మనం హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా, ఎన్ని వందల ఏళ్ళు కావాలని ఆయన లాజికల్గా క్వశ్చన్ చేస్తున్నారు. లేదు, నా విజన్తో నేను ఖచ్చితంగా నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. సో ఇది ఏమవుతుందో మనం చూడాలన్నమాట.